హలో ఎవ్రీవన్, ఒప్పో నుంచి అయితే ఒక న్యూ మోడల్ అయితే లాంచ్ అవబోతుంది. అది వచ్చేసి మీకు ఒప్పో రెనో 14 ప్రో 14 సిరీస్ 14 కూడా ఉంటుంది. దీనికి మనం ఫీచర్లు అనేది చూద్దాం. హలో, మీకు చెప్పాను కదండి. ఇప్పుడైతే మనం కెమెరా గురించి చూద్దాం. కెమెరా మనకు ఎలా వర్క్ చేస్తుంది, కెమెరాలో ఏమున్నాయి అనేది. ఓకే ఓకే ఇందులో అయితే చూద్దాము. మనకి అప్ టు 120x జూమ్ అండి. ఈ 120x జూమ్లో మన కెమెరా ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక షాప్ పేరు అయితే కనిపిస్తుంది. ఫోటో అయితే దింపాను. దీని మీద వర్క్ చేస్తుంది అనమాట. చూడండి, కెమెరా క్లారిటీ 120x జూమ్లో నేను క్యాప్చర్ అయితే చేశాను. చూడండి, 120x జూమ్లో కూడా చాలా బాగా వచ్చింది కెమెరా. అందుకే మనం దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల మనకి కెమెరా క్లారిటీ అనేది చాలా బాగా వచ్చింది 120x జూమ్లో. ఇప్పుడు మనకి ఇందులో పోర్ట్రేట్ ఉందండి. పోర్ట్రేట్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను పోర్ట్రేట్లో 1xలో తీస్తున్నాను. 1x అంటే 55mm తీస్తాను. తర్వాత 3.5x అంటే ఆల్మోస్ట్ మీకు తీసాం కదండి. 120x జూమ్లో ఈ కెమెరా వచ్చింది. ప్లస్ పోర్ట్రేట్ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అనమాట. ఇందులో మీకు తీసింది 35mmలో తీశాను. ఇది వచ్చేసి 50mm. ఇది 3.5x 85mmలో తీసిన కెమెరా. చాలా బాగా వచ్చిందండి. ఇందులో మనం నెక్స్ట్ చూద్దాం లోపల ఇంకేం ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి. ఇందులో మనకి ఇంకా ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోగ్రఫీ మనకి 4K 60 FPS వస్తుంది. అంటే హెచ్డిఆర్ లైక్ వీడియోస్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఫ్రంట్ 4K 60 FPS. అండర్ 50Kలో 4K అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కూడా 4K 60 FPS, బ్యాక్ సైడ్ కూడా 4K 60 FPS. దాంతోపాటు హెచ్డిఆర్లో ఇది రికార్డ్ అవుతుంది. మనం చాలా బాగా తీసుకోవచ్చు వీడియోలు కానీ ఫోటోలు కానీ. కేవలం ఫోటోగ్రఫీ మీదనే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు 14 సిరీస్. ఇందులో ఇంకా లోపల ఫీచర్స్ ఉన్నాయి. అవి ఎడిట్లోకి వెళ్ళాలి మనం. ఏఐ ఎడిట్, ఏఐ రీకంపోజ్ అని కొత్తగా ఇచ్చారు. మనం ఫోటోలు వాట్సాప్ డీపీ కానీ, ఇన్స్టాగ్రామ్ డీపీ కానీ, ఫేస్బుక్ డీపీ కానీ పెట్టినప్పుడు రీకంపోజ్ చేస్తే మనకు 3 రేషియోస్లో మనకు ఫోటోలు అయితే ఇవ్వబడుతుంది.